పవన్ కళ్యాణ్ ను బీజేపీ ఆడిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణను కించపరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ చరిత్ర గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదంటున్న మహేష్ గౌడ్ తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, సర్వల్లనే పశ్చిమ బంగాల్లో ప్రభుత్వం ఓడిపోయింది. మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మిగతా పార్టీలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎట్లా దీన్ని ఎదుర్కోబోతుంది? ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది గొప్ప ఆయుధం. ఆనాడు లింగ్లో ఉన్నప్పుడు కూడా సర్ జరిగింది. అప్పుడు జరిగిన సర్ ఓట్లు జోడించడం జరిగింది. ఒక్కొక్క ఓటు ప్రామాణికం కాబట్టి ఓట్లు జోడించే కార్యక్రమం జరిగింది. ఇవాళ దానికి విరుద్ధంగా ఇవాళ జరుగుతున్న సర్ ఓట్లు దొంగిలించే విధంగా జరుగుతూ ఉంది. సెక్యులర్ ఓటుని దొంగిలించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఓటు హక్కు అనేది ఎంత ప్రామాణికమో ఒక్కసారి ప్రజలు గుర్తెరగాలి. ఇవాళ వెస్ట్ బెంగాల్ మన రిజల్ట్స్ చూసాం. 93 లక్షల ఓట్లు చెల్లనివిగా ప్రకటించి తర్వాత మళ్ళీ అపీల్ చేసుకుంటే కేవలం 30 లక్షల ఓట్ల మాత్రమే అవకాశం ఇచ్చారు. 60 లక్షల ఓట్లు బయట ఉండిపోయాయి. మమతా బెనర్జీ ఓడిపోయింది 30 లక్షల ఓట్ల తేడాతో. ఇంకా 30 లక్షల ఓట్లు బయట ఉన్నాయి. దాని అర్థం వీరు చేసిన దుర్మార్గపు సర్ వల్ల మమతా బెనర్జీకి బదులు బీజేపీ పార్టీ వచ్చింది అక్కడ. సో తెలంగాణలో కూడా అదే రకంగా దొంగిలించి అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నది. అధికారంకి వచ్చే పరిస్థితి ఇక్కడ కళ. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం రావడం అనేది కళ. ఇక్కడ ఏ పార్టీకి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కింది లెవెల్లో ప్రజల్లో ఉన్నటువంటి సంతృప్తి, ఇవన్నీ కలిసి మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తాయి. సార్, ఇటీవల కాలంలో ఒక ఆడియో చాలా వైరల్ అయింది. ఆ ఆడియోలో షబీర్ అలీ మీపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. క్రమశిక్షణ కమిటీ దానికి రెస్పాండ్ అయింది. ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు అని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ నేతలంతా అవి షబీర్ అలీ అని చెప్తా ఉన్నారు. ఈ పూర్తి ఎపిసోడ్పై ఏం చెప్తారు సార్? షబీర్ అలీ గారు ఆ రకంగా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదని మొదలు చెప్పాను. వాళ్ళకు వివరణ ఇచ్చారు. ఆ వివరణ కూడా పరిశీలిస్తుంది. వివరణలో దాంట్లో ఉన్నది నా ఆడియో కాదు, అది ఏ సృష్టి అని వారు సీనియర్ నాయకులు వారికి వివరణ ఇచ్చుకునే అవకాశం ఇచ్చింది. ఆ ఇచ్చిన వివరణను కూడా పరిపూర్ణంగా పరిశీలిస్తారు. తర్వాత ఏం చేయాలో కూడా డిసిప్లిన్ కమిటీ నిర్ణయిస్తారు. సార్, మొన్నటి వరకు మోదీ, అమిత్ షా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అనేకమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుంచి విభజన ప్రక్రియను, అందులో కాంగ్రెస్ పాత్రను తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాసేపటి క్రితం కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటు విభజనకి సంబంధించి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చెప్తారు దాంట్లో? పవన్ కళ్యాణ్ తెలంగాణ పోరాటం జరిగినప్పుడు ఎక్కడున్నాడు? తెలంగాణ ప్రజలు వారు అడుగుతూ ఉన్నారు, ఎవరి పవన్ కళ్యాణ్? తెలంగాణ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడది? తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో తెలుసా? 69 ఉద్యమం, తర్వాత మొన్నటి ఉద్యమం, ఎంతమంది ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది? ఇవాళ బీజేపీ బుట్టలో ఉన్న నువ్వు అమిత్ షా, మోడీ ఏది పలుకుమంటే అది పలుకుతా ఉన్నావు. ఇది సినిమా కాదు, సినిమా డైలాగ్ అంతకన్నా కాదు. తెలంగాణ విభజన విషయంలో ఎవరు మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది? పవన్ కళ్యాణ్ ఇంత కించపరిచే విధంగా ఆనాడు మోడీ గారు, అమిత్ షా మాట్లాడిన విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ రావడం అనేది కొన్ని ఏళ్ల స్వప్నం, కళ సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఆ విభజన విధానం ఎవరు విమర్శించడం ఊరికిన ప్రశ్నకే ఉండదు. పవన్ కళ్యాణ్ ఒక ఆర్టిస్ట్గా తెలంగాణకు వస్తే గౌరవిస్తాం, మా ఇంటికి వస్తే భోజనం పెడతా. కానీ రాజకీయాలు నీకు తెలియని విషయం గురించి మాట్లాడితే మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు, స్వాతంత్రం ముందు నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని త్యాగాలు చేసింది, కాంగ్రెస్ నాయకులు గాంధీ మాత మొదలుగా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎన్ని త్యాగాలు చేస్తే ఈరోజు ఈ దేశం ఈ రకంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలా. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ పరిపూర్ణంగా కాంగ్రెస్ చరిత్ర తెలుసుకుంటే మంచిది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.